ముగిసిన బాలానందం వేసవి శిబిరం. విద్యార్థి దశలోనే నైతిక విలువలతో కూడిన బోధన అవసరం. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో బాలానందం శిబిరం. సిద్దిపేట. చిన్నారులకు విద్యార్థి దశ నుంచే నైతికత, సంస్కారంతో కూడిన విద్యా బోధన అందిస్తే భవిష్యత్తులో భారతదేశం బంగారు భారతదేశంగా మారుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న బాలానందం ఆధ్యాత్మిక చిన్నారుల వేసవి శిబిరం ముగింపు కార్యక్రమము సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న చిన్నారులు యోగా, ధ్యానం, నైతిక విలువలను, పరస్పరం స్నేహపూర్వక వ్యవహారాన్ని కలిగి ఉండడం నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు నృత్యాలు, పాటలు, స్కిట్స్, నాటికతో ఆకట్టుకున్నారు. మనల్ని మనం అనుభవించాలి. తర్వాత వికాసము అనేటువంటిది మన జీవితంలో ఆహ్వానం చేయాలి. ఎంతో ఉత్సాహాలతో మనల్ని మనం ప్రగతిలోకి తీసుకువెళ్ళాలి. సమ్మర్ క్యాంప్ చేశారు కదా, సో మనకు లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఎదుర్కోవాలి సమస్యలను, కష్టాలను అనుకుంటే ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గం ఉండాలి. యొరులు పెట్టగా చూసి ఓర్వలేడు, తాత దగ్గర వేరి తన ముల్యమైనట్లు జీవతో చాడీలు చెప్పుచుండు. సో ఎందుకు ఫోన్ పక్కన పెట్టాలి? అసలు మీరు స్కిట్స్ చేశారు మమ్మల్ని, అంటే నాలో చిన్న మార్పు వచ్చింది. అంటే ఒక స్కిట్ నేను చూడడానికి వచ్చినందుకు నాలో చిన్న చేంజెస్ వచ్చింది. నేను పదే గుర్తుకొస్తుంది. ఇక నా ఫోన్ చూస్తే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పక్కన పెట్టేసి చూద్దాం ఫస్ట్ అని ఉంటుంది. అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థలు కూడా ఓంకారాన్ని బేస్ గా తీసుకుంటాయి. కావాలి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళగా అనుకుంటున్నారా? అలా మీ డ్రీమ్ ఊహించండి. తీసుకుంటా